హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అంచ్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మీ అందరికీ చేసి చూపించే రెసిపీ ఏంటో చూసేయండి. ఇవాళ నేను చేసి చూపించేది మ్యాగీ బేల్. చాలా టేస్టీగా ఉంటుంది. మ్యాగీ ప్యాకెట్ని తీసుకుని అంతా ప్యాకెట్ ఓపెన్ చేయకముందే ఇలా అంతా నలిపేసుకోండి. మ్యాగీ కేక్ అంతటిని ఇలా మెత్తగా నలిపేసుకోవాలి. తర్వాత ఇప్పుడు దీన్ని కట్ చేయండి. కట్ చేసి అందులో ఉన్న మసాలా ప్యాకెట్ని తీసేయండి. ఈ మసాలా పొడిని మనం వేరే రెసిపీస్కి యూజ్ చేసుకోవచ్చండి. నా దగ్గర ఒక మంచి రెసిపీ ఉంది, నేను తర్వాత వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలంటే ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకోండి. అందులో ఈ నలుపుకున్న మ్యాగీని వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఏమైనా కొంచెం పెద్దగా పీసెస్ ఏమైనా అనిపిస్తే వాటిని కూడా చిన్నగా నలిపేసుకోండి. అన్నీ ఈవెన్గా ఉంటే మనకి ఈవెన్గా ఫ్రై అవుతుంది. సో ఏమైనా పెద్దగా ఉన్న పీసెస్ ఏమైనా ఉంటే వాటిని నలిపేసుకోండి. నలిపేసుకున్న తర్వాత దీంట్లో ఒక 1 or 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. మోస్ట్లీ 1 టేబుల్ స్పూన్ ఈజ్ ఎనఫ్. జస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఆయిల్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కదుపుతూ ఉండాలి. వీటిని మిక్స్ చేస్తూ ఉండాలి, అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. సో ఫ్రెండ్స్ చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే, మనం ఎంత బ్రేక్ చేసినా సరే కొన్ని చిన్నగా ఉంటాయి, కొన్ని ఏమో పెద్దగా ఉంటాయి. మనకి వీడియోలో చూస్తుంటేనే తెలుస్తుంది కదా. సో ఇలా ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలంటే దీనిలో జస్ట్ మధ్యలో కొంచెం ఖాళీ చేసి అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేయండి. జస్ట్ 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి వెంటనే మూత పెట్టేసేయండి. ఇలా చేయడం వల్ల ఆ స్టీమ్కి అవి మగ్గుతాయి అన్నమాట. ఏవైతే కుక్ అవ్వలేదు, ఫ్రై అవ్వలేదో అవి మగ్గుతాయి అన్నమాట. స్విచ్ ఆఫ్ చేసేయచ్చు. వెంటనే నీళ్లు వేసి మూత పెట్టి పొయ్యిని కట్టేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక 5 నిమిషాలు అలా వదిలేయండి. తర్వాత చూద్దాము. క్రిస్పీగానే ఉంటాయి. నీళ్ళు వేసాం కదా, స్టీమ్కి మెత్తబడిపోతాయా అని అనుకోవద్దు. ఏవైతే ఫ్రై అవ్వలేదో అవి మాత్రమే కుక్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దాంట్లో ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదండి మ్యాగీని, వాటన్నిటిని వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, సన్నగా తరుక్కున్న కొత్తిమీర, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్, టమాటో ముక్కలు సన్నగా తరుక్కోండి. ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా తరుక్కోండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక్కొక్కటిగా ఇందులో మనం వేసేసుకోవాలి. వేగించుకున్న మ్యాగీలో ఉల్లిపాయ ముక్కలు, టమాటోలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్ అన్నీ వేసేసుకోవాలి. అండ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కనుక మీరు రెడ్ చిల్లీ పౌడర్ని యూస్ చేయొచ్చు. ఓకే, కానీ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ 2 యూస్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో మనం కొంచెం నిమ్మకాయ, ఒక 2 టేబుల్ స్పూన్స్ లెమన్ జ్యూస్ వేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. నేను ఇక్కడ ఓన్లీ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక్కటే వాడానండి, ఎందుకంటే నేను యూస్ చేసిన గ్రీన్ చిల్లీ చాలా స్పైసీగా ఉంది. సో అంత స్పైసీగా ఉంటే తినలేం కదా. ఇలా చేత్తో కొంచెం ప్రెస్ చేస్తూ మిక్స్ చేశారంటే టేస్టీ బేల్ అయితే రెడీ అయిపోతుందండి, మ్యాగీ బేల్. నెక్స్ట్ దీనిలో కొంచెం టమాటో కెచప్ వేయండి. స్వీట్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, యాజ్ ఇట్ ఈస్ తినేయచ్చు. అండ్ కెచప్ వేసి కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈ స్పైసీగా అండ్ క్రిస్పీగా ఉండే బేల్ని ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్లో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ను కొట్టండి.